గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కానీ మార్పు వచ్చిందో లేదు. 22 మాసాలు అవుతుంది కరెంట్ బిల్ కడుతున్నాము. సరే వేదిక మీద ఉన్న వాళ్ళు ఏసీలు వేసుకున్న వాళ్ళు కట్టుకుంటున్నామో తప్ప 95% గ్రామాలలో కరెంట్ బిల్ కడతలేదు. అదే 22 మాసాల క్రితం ఒకవేళ మీరు వరుసగా 3 నెలలు కరెంట్ బిల్ కట్టకపోతే కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ గడిచేసిరలేదు తల్లి. 22 నెలలు కరెంట్ గడిచేస్తున్నా అంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్టే కదా అని అడుగుతుంది. ఏం చేసింది ప్రభుత్వం అంటారు నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వం పనిచేస్తుంది. ఆడతల్లో ఆర్టీసీ బస్ అయితే టికెట్ లేదు, నీ ఇంటి కరెంట్ బిల్లు కట్టకుండా కరెంట్ వస్తుందంటే ఈ పేదల ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం మీకోసం ఉందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమాలు అమలు చేసే సందర్భం నాకు బాగా గుర్తు. నూకలు మీరు 2014లో ఓ కోడలు ఈ ఊరికి వచ్చింది. ఓ ఇంటికి రేషన్ కార్డు పేరెక్కింది తల్లి. రేషన్ కార్డు ఐడెంటిటీ కార్డు ఇక్కడికి వెళ్ళిన కాలు ఇరిగింది, యాక్సిడెంట్ అయ్యి లేదు కడుపు నొప్పి అవుతుంది లేదని పోయి రాజ్యవారికి అంటే నీకు రేషన్ కార్డు ఉందంటే అయ్యో రేపాయి చెప్పిన బాధపడ్డ రోజులు ఆ రోజులు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన ఈ బిడ్డ గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చిన కోడలు పేరెక్కింది, ఆ తర్వాత వచ్చిన మనవడు పేరెక్కిందా లేదా? ఆ రోజు 10 రేషన్ కార్డు ఇవ్వలేరాలు, మనం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినాం. ఐడెంటిటీ కార్డు, గుర్తింపు కార్డు, దాంతో పాటు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. దేశంలో ఎక్కడ లేదు తల్లి. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తారు? కేవలం మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారులో పేదలు కూడా ధనవంతులు తినే భోజనం చేయాలని చెప్పి నాణ్యమైన భోజనం తినాలి, ఆరోగ్యం ఉండాలని చెప్పి సన్నబియ్యించే కార్యక్రమం. ఈ 2 యూనిట్లు కరెంటు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇప్పుడు మన దగ్గర చెప్పిన కార్యక్రమం మొదలు చేసుకొని ముందుకు పోతున్న సందర్భం. ఇప్పుడు కులానికి ఎవరమైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరికీ కూడా రైతులే. ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఈరోజు చిన్న సన్నకారు రైతులు 2 లక్షలకు తీసుకున్న రైతు రుణమాఫీ 1 టోకెన్లు చేస్తామని మాట ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళగా పావులు ఇచ్చి వడ్డీకే పోయే విధంగా చేయలేం. 100కి 100 రూపాయలు 2 లక్షల రుణం తీసుకున్న వారికి ఇచ్చి రుణ విముక్తులు చేసి కొత్తగా రుణాన్ని పొందే కార్యక్రమం చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదు? ఒకసారి మీరు గుండెల మీద చేసుకుని చూస్తే ఆ లబ్ధిదారు కొడుతుంది. నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ నాకు రుణమాఫీ చేసిందని చెప్పనమాట. అంతేకాదు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళ కోసం ఈరోజు ఇందిరమ్మ పేరు మీద మనం ఏదైతే ఈరోజు ఇందిరమ్మ పేరు మీద మనం చీరలు ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ తల్లి మనకు కనిపిస్తా ఉన్నాం. ఈ ఇందిరమ్మ పేరిట ఈరోజు 84 ఉగ్రవాదుల గుళ్ళకు బలైనటువంటి ఇందిరమ్మ తల్లి పేరిట ఇప్పటికీ అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామంటే ఆ మహాతల్లి చేసినటువంటి కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేసుకున్నాం. గరీబీ అట్టవన్న నినాదం తీసుకొని వచ్చింది ఇందిరమ్మ. కూడు గుడ్డ నినాదం తీసుకొచ్చింది ఇందిరమ్మ. ఎవరైతే గ్రామాల్లో ఇల్లు స్థలాలు లేని వాళ్ళ కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ కాళ్ళు కట్టించినటువంటి గూడు కట్టించినటువంటిది ఇందిరమ్మ. కోటి భూములు పంపించేసి ఈరోజు పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ. బ్యాంకులను జాతీయకరణ చేసింది ఇందిరమ్మ. రాజ్యపాలన రద్దు చేసింది ఇందిరమ్మ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందిరా అంటేనే ఇండియా, ఇండియా అంటేనే ఇందిరగా ఉక్కు మహిళగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి ఆ ఇందిరమ్మ పేరు 84 సంవత్సరాల ఉగ్రవాదుల బలైన ఇప్పటి వరకు ఆమె పేరు మీద రాజ్యం నడుపుతున్నామంటే ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మధ్యలో తెలంగాణ భావోద్వేగం పేరిట ఒక ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఏం జరిగిందో మీరు ఆలోచించి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.